ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరము తెలుసుకుంటున్నాం. ఆత్మ జ్ఞానము గురించి ఈ భగవద్గీతలో సంపూర్ణముగా తెలియజేశారు. ఆత్మ జ్ఞానము తెలుసుకోనిదే ఎవరు సంపూర్ణ జ్ఞానులు కారని, మధ్యాత్మ జ్ఞానమే అందరూ తెలుసుకోవాలని, మధ్యాత్మ జ్ఞానము తెలియనిదే సంపూర్ణ జ్ఞానము కాదని, ఆధ్యాత్మికము అంటేనే ఆత్మని అధ్యయనము చేయటము అని మనకు శ్రీకృష్ణ భగవంతుడు ఈ భగవద్గీతలో సంపూర్ణముగా తెలియజేశాడు. ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 22వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: బాహేంద్రముల నుండి పుట్టు సుఖములు దుఃఖహేతువులు, అవి వచ్చుచు పోవుచుండును. వాటిని జ్ఞానులు లెక్క చేయరు మరియు వాటి వలన సంతోషించరు అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు. వివరము ఏంటంటే, బాహేంద్రియముల నుండి పుట్టు సుఖములు దుఃఖహేతువులు అన్నారు. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు కాబట్టి, బ్రహ్మయోగులు ఈ బాహ్యేంద్రియముల నుంచి వచ్చు సుఖములు దుఃఖములు దుఃఖానికి కారణము అని తెలుసుకొని అవి వచ్చుపోవుచుండును అని వారు తలచుచుంటారు. వాటిని జ్ఞానులు లెక్క చేయరు. ఆత్మజ్ఞానము తెలుసుకొని ఉన్న జ్ఞానులు, బ్రహ్మయోగము చేసే జ్ఞానులు కూడా ఆ సుఖ దుఃఖాలని లెక్క చేయరు, అంటే పట్టించుకోరు అవి, మరియు వాటి వలన కూడా సంతోషించరు అని ఇక్కడ తెలియజేశారు. ఆ సుఖములు దుఃఖ హేతువులు దుఃఖ కారకాలు అని వారు గ్రహిస్తారు జ్ఞానులు. కాబట్టి అవి వచ్చిపోయేవే అని, వాటికి అంత ముఖ్యమైనవి కాదు, ఇవి వచ్చిపోయేటివి, సుఖ దుఃఖాలు దుఃఖ హేతువులు దుఃఖ కారణములు అనుకొని వాటికి ఎవరు లెక్క చేయరు, జ్ఞానులు మాత్రం లెక్క చేయరు అని ఈ శ్లోకంలో మనకి వివరించి తెలియజేశారు. అందరికీ నమస్కారం.